హైదరాబాద్లో కూడా వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల నగర వ్యాప్తంగా కుక్కల దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుక్కలను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్థానికులంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, ఇంట్లో ఈగల మోత, బజార్లో కుక్కల మోత అన్నట్లుంది హైదరాబాద్లో పరిస్థితి. దీంతో వీధిని ఏ వీధిన చూసినా కానీ కుక్కల సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గతంలో ఎన్నో రకాలుగా జనాలు చెప్పారు. గతంలో హైదరాబాద్లో చాలా సంఘటనలు జరిగినాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు దాకా చనిపోయిన చిన్నపిల్లలు చనిపోయారు. చాలా సందర్భాల్లో ప్రతిరోజు కూడా కుక్కలు కరిచినట్టుగా వాళ్ళకు వ్యాక్సిన్ వేయడానికి వందల మంది హాస్పిటల్లోకి వస్తున్నారు. హైదరాబాద్లో పరిస్థితి ఉంది. దీని మీద ఈ అంశం మీద మాట్లాడుతుందుకు మన దగ్గర నగరవాసులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, అంటే ప్రతి గల్లీలో అడుగడుగున కుక్కలు ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లల్ని కూడా చంపేశాయి. అంబర్పేటలో ప్రదీప్ అనే అబ్బాయిని, ఇటు జవహర్ నగర్, అటు షేక్పేటలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎట్లాంటి ఏమంటారు? సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాల్సింది. మొట్టమొదటిగా మీ ఛానల్ వాళ్ళ తరపు నుంచి ప్రజలందరికీ కన్వే చేయదలుచుకున్న విషయం ఏంటంటే, చిన్నపిల్లల్ని బయటకు పంపించినప్పుడు కొంచెము విజిలెంట్గా ఉండండి. అండ్ ప్రతి కాలనీలో కుక్కలు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్ళి వాటికి వచ్చేసి ఆపరేషన్ చేసి వదిలిపెట్టడానికి తీసుకుంటే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము ఒక కాలనీ నుంచి, వాళ్ళు వచ్చి కుక్కల్ని తీసుకొని వెళ్తారు. తీసుకెళ్ళేప్పుడు ఇదే కాలనీలోంచి ఉంటున్న అదే రెసిడెంట్స్, డాగ్ లవర్స్ కుక్కల్ని చంపేస్తున్నారు ముర్రు అని పక్కన మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఇప్పుడు అందరూ వచ్చేసి క్రూయాలిటీ, కుక్కల్ని తీసుకెళ్ళి చంపేస్తారు, ఇంకోటి చేస్తారని చెప్పేసి. ఈ రెసిడెంట్స్ కూడా, డాగ్ లవర్స్ పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మ అందరికీ ఇష్టమే, బాబు అందరికీ ఇష్టమే కుక్కలు, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మున్సిపల్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేయనివ్వండి. ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ 2003 యాక్ట్ 2023 యాక్ట్ ఏం చెప్తుందంటే, వీటి యొక్క పాపులేషన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి చట్టం చెప్తుంది. అలాగే ఆర్టికల్ 243W ఏం చెప్తుందంటే, యానిమల్ యాక్ట్, క్రుయాలిటీ ఆఫ్ యానిమల్ యాక్ట్ 1960 కూడా ఏం చెప్తుందంటే, ఈ యొక్క కుక్కల యొక్క బాధ్యత, కంట్రోల్ అన్నీ కూడా మున్సిపాలిటీ తీసుకోవాలి. సో దానికి సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించిన శాఖ ఉంది. సెంట్రల్ అండ్ స్టేట్ రెండు మినిస్ట్రీ కూడా ఫండ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వీటికి మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఒక ఫండ్ ఉంటుంది. సో ఈ ఫండ్ని ప్రభుత్వాలు సరైన పద్ధతిలో ఖర్చు పెట్టకుండా, అలాగే ఏబీసీ చేయకుండా, స్టెరిలైజేషన్ చేయకుండా, అండ్ మోరోవర్లీ ఇక్కడ స్ట్రే డాగ్స్కి స్ట్రీట్ డాగ్స్కి చాలా తేడా ఉంటుంది. స్ట్రే డాగ్స్ అంటే ఆల్రెడీ అబాండెడ్ ఉంటాయి, ఆల్రెడీ కొంతమంది పెంచి ఉంటారు, వీటికి ఫుడ్ వేసినట్టు ఉంటారు. గతంలో మేయర్ గారు చేసినటువంటి వాక్యాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏమన్నారంటే, వీటికి ఫుడ్ వేసే వాళ్ళు సమయానికి రాకపోతే అక్కడ ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళ చేతుల్లో ఏది ఉంటే అది లాక్కునే పరిస్థితి ఉంటుంది. సో గతంలో అంబర్పేటలో ప్రదీప్ అనే 4 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. దాంట్లో పరిశీలిస్తే అతని చేతిలో ఒకటి మిల్క్ బాటిల్ లాంటిది, బాదాం మిల్క్ లాంటిది కనిపిస్తే ఆ కుక్కలు అతన్ని అటాక్ చేసి పీక్క తిన్నాయి. సో ఇక్కడ వీటికి ఆహారం అందకపోవడంతో అటాక్ చేసినాయని మేయర్ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ దాని బాధ్యత ఎవరు? మున్సిపాలిటీకి హెడ్ ఎవరు? మేయర్ గారే కదా. చిన్న గాయమే అయింది కదా అనుకుని వదిలేస్తుంటారు. దాంతో నెగ్లెక్ట్ చేయడంతో ఉత్తరప్రదేశ్లో ఒక కబడ్డీ ప్లేయర్ కూడా చనిపోయారు. చాలామంది ప్రముఖులు చనిపోయారు. అంతకంటే ఎక్కువగా సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఈ విధంగా నగరంలో బిక్కుబిక్కుమంటూ కుక్కలు, ఎందుకంటే కుక్కల దాడి అనేది అది అనుభవించినట్టుగా వాళ్ళకే తెలుస్తుంది. చాలా ఘోరంగా ఉంటాయి. కొన్ని చోట్ల ఏకంగా మనుషుల్ని, చిన్న చిన్న పిల్లల్ని పీల్చి ఏమంటారు మొత్తం ఏడగాడికి చీల్చి చంపిన సందర్భాలు కూడా అంబర్పేటలో ఉంది, అటు షేక్పేటలో ఉంది, ఇక్కడ జవహర్ నగర్లో ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కూడా వీటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైబంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.